ఆత్మీయ ఆరాధన సందేశమును వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని భావిస్తూ, ఈరోజు తండ్రి మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుటకు మీరంతా సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మన బ్రతుకులను బాగు చేయుటకు ఔషధ మూలికల వంటి మాటలను దేవుడు పొందుపరిచి ఆ గ్రంథమును మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని మాటలు కలిగినటువంటి పుస్తకాన్ని మన చేతులలో మనం కలిగి ఉండటం, దేవుని మాటలను వివరించుచుండగా పరిశోధనాత్మకంగా మనం తెలుసుకోవటం, అది ఎంతో గొప్ప ధన్యత. గత కాలంలో ఎంతోమంది ఈ సంగతులను వినగోరి వినలేకపోయారు, చూడగోరి చూడలేకపోయారు. అయితే ఏ యోగ్యత లేని మనలను దేవుడు ఎంపిక చేసి తన ప్రజలుగా ఉండుటకు పిలిచి తన కుమారుడైన యేసు రాజ్యంలో మనకు చోటు కల్పించి ఆయన మాటలను స్వచ్ఛమైనవిగా నేర్చుకొనుటకు ఆయన ఎంత దయ చూపించుటను బట్టి మనం ఎంతో సంతోషించాలి. మనం ధన్యులు అని భావించి ఆయన మాటలకు విధేయులమై ఆయన కొరకు మనం బ్రతకాలి. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ప్రపంచ మానవులందరూ కూడా మేమంతా స్వతంత్రులము అని అనుకుంటున్నారు. ప్రపంచ మానవులు మేము స్వతంత్రులుగా జీవిస్తున్నాము అనుకుంటున్నారు. దేనిని బట్టి? వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి, వారు నివసిస్తున్నటువంటి దేశాలను బట్టి మేమంతా స్వతంత్రులమే అనుకుంటున్నారు. నేటికి ప్రపంచంలో చాలా తక్కువ శాతం మాత్రమే బాహ్యపరంగా లౌకికంగా స్వాతంత్ర్యం లేని ప్రాంతాలుగా ఉన్నారు తప్ప దాదాపుగా అందరూ కూడా దేశాల పరంగా స్వతంత్ర దేశాలలో నివసిస్తున్నటువంటి వారుగానే కనిపిస్తున్నారు. స్వాతంత్ర్యం కలిగినటువంటి దేశాలుగానే అన్ని దేశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒకటి రెండు తప్ప ప్రస్తుత కాలంలో ఎక్కడా కూడా స్వాతంత్ర్య పోరాటాలు మనకు ఎక్కువగా కనిపించడం లేదు. అలాగని లేవని చెప్పలేం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో, పాకిస్తాన్లో బలూచిస్తాన్ అనేటువంటి ప్రదేశం ఉంటుంది, వారు ఇప్పటికీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. అలాగే ఆ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలలో ఇప్పటికీ ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే దాదాపుగా ప్రపంచం అంతా స్వాతంత్ర్యం కలిగినటువంటి దేశాలుగా పిలువబడుతూ అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము స్వతంత్రులుగా జీవిస్తున్నాము, ఎందుకంటే మాకు స్వాతంత్ర్యం వచ్చి చాలా సంవత్సరాలైంది, మేము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాము, మేము స్వతంత్రులము అని అనుకుంటున్నారు. అయితే దేవుడు ఈ సందర్భంలో ప్రపంచ మానవులందరినీ ప్రశ్నిస్తున్నాడు. మీరు స్వతంత్రులా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరు స్వతంత్రులా అంటే అనేక మంది మేము స్వతంత్రులమే అంటున్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఆర్థిక పరంగా, సైనిక పరంగా, శాస్త్రీయత పరంగా అగ్రరాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ అగ్రరాజ్యాలలో ఉన్నటువంటి మనుషులను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు స్వతంత్రులా అని ప్రశ్నిస్తున్నాడు. వారేమంటారు? మేము స్వతంత్రులమే అంటారు. అప్పుడు దేవుడు ఆయన మాటల ద్వారా ఒక చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే స్వతంత్రుడని ఎప్పుడు పిలువబడతాడంటే ఆ మనిషి పాపము నుండి విముక్తుడైనప్పుడు అతడు స్వతంత్రుడు అని పిలువబడతాడు. ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాదు, అది భౌతికంగా లౌకికంగా స్వాతంత్ర్యం రావడం అని చెప్పవచ్చు. కానీ ప్రతి మనిషిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషిని గూర్చి, మనిషి దగ్గరకు వచ్చి, దేశాల పరంగా కాదు, మనిషి దగ్గరకు వచ్చి ప్రతి మనిషిని వ్యక్తిగతంగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు స్వతంత్రుడవా అంటే మనిషి ఎప్పుడైతే పాపము నుండి విముక్తుడవుతాడో, అంటే పాపము చేయకుండా
నీతి మార్గంలో నడుచుకుంటాడో అప్పుడే ఆ మనిషి స్వతంత్రుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మాట ఈరోజు మనకు జ్ఞానబోధ చేస్తుంది. ఈ విషయం ప్రపంచంలో చాలామందికి తెలియదు. చాలామందికి తెలియదు. మీరు స్వతంత్రులా అంటే వారు ఏమంటారు? వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి లౌకికమైన పౌరసత్వాన్ని బట్టి, భౌతికంగా ఈరోజు ఏ దేశంలో వారు నివసిస్తున్నారో ఆ దేశ స్వాతంత్ర్యాన్ని బట్టి వారు ఏమంటారంటే మేము స్వతంత్రులమే అంటారు. మేము స్వతంత్రులమే. ఇంకా లోతులకు వెళ్ళి వారిని పరిశోధింపజేసి ఆలోచింపజేసి అడిగితే మరికొంతమంది ఏమని చెబుతారంటే మేము ధనవంతులం కనుక స్వతంత్రులం, మేము ఎవరి కింద పనిచేయటం లేదు, మేము బానిసలము కాదు అంటారు. మేము ఎవరికి దాసులం కాదు, మేము ధనవంతులం, మేము ఎవరి చేతి క్రింద పనిచేయటం లేదు, మేము స్వతంత్రులమే అని మరికొంతమంది వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. అయితే పరలోకమందున్న తండ్రి ఒక అమూల్యమైనటువంటి సంగతిని ఇక్కడ ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే మీరెప్పుడైతే పాపము చేస్తారో, మీరెప్పుడైతే మీరు చేయాలనుకున్నటువంటి నీతిని జరిగించకుండా పాపమును జరిగిస్తారో అప్పుడు ఆ పాపమును బట్టి మీరు దాసులే అంటున్నాడు ఆయన. మీరు ధనవంతులు కావచ్చు, స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో మీరు నివసించవచ్చు, అక్కడి దేశపు పౌరసత్వాన్ని మీరు కలిగి ఉండవచ్చు, డజంట్ మ్యాటర్. అవేవి పరిగణనలోనికి రావు. వ్యక్తిగతంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఎప్పుడైతే పాపము నుండి విముక్తులవుతారో, దుష్టత్వం నుండి మీరు బయటపడతారో, మీరు నీతి మార్గమును అనుసరిస్తారో అప్పుడే మీరు స్వతంత్రులు అంటున్నాడు దేవుడు. అప్పుడే మీరు స్వతంత్రులు. ఈ విషయం ఎందరైతే తెలుసుకుంటారో వారి బ్రతుకులు బాగుపడతాయి, వారి జీవితాలు వెలుగులో ఉంటాయి, వారు తమ ఆత్మను రక్షించుకునేవారు అవుతారు, వారు అసలైన నిజాన్ని గ్రహించిన వారు అవుతారు. ఈ విషయం ఎందరికైతే అర్థం కాదో వారు ఒక మాయలో ఉంటారు, ఒక చీకటిలో ఉంటారు, ఒక మరణపు నీడలో ఉంటారు. ప్రియులారా, ఈరోజు ఇదే అంశమును గూర్చి దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచన చేద్దాం. మనము స్వతంత్రులమా? ప్రపంచంలో ఉన్న మనుషులు స్వతంత్రులా? దేనిని బట్టి ఒక వ్యక్తి స్వతంత్రుడవుతాడు, దేనిని బట్టి ఒక వ్యక్తి ఇంకా దాస్యంలోనే ఉన్నాడని చెప్పవచ్చు? ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ విషయాన్ని గూర్చి ఆయన ఉన్నతంగా ప్రస్తావించారు. ఆయన బోధలో ఆయన ఈ విషయాన్ని గూర్చి ప్రస్తావించారు. ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. ఆయన ఏమంటున్నారు? ఆయన నోట నుండి పలుకబడినటువంటి దేవుని మనసులో ఉన్న సంగతులు, ఈ విషయమై చెప్పబడినటువంటి సంగతులు మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఇక్కడ యేసు ప్రభువు కొందరు యూదులతో సంభాషిస్తున్నారు. సందర్భం ఇదే. స్వతంత్రత, దాసత్వం సందర్భం ఇదే. కొందరు యూదులతో యేసు ప్రభు సంభాషిస్తున్నారు. ఏమని? యేసు ప్రభు వారితో ఏమంటున్నారు? తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు ఏమంటున్నారు? తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. తనను నమ్మిన యూదులు అంటే దేవుని కుమారుడని యేసు ప్రభువును నమ్మినటువంటి యూదులు. కేవలము నమ్మారు, కానీ వాక్యమందు నిలిచిన వారైతే కాదు. తనను నమ్మిన యూదులు ఇంకా వాక్యమందు నిలవని యూదులు. అందుకే ఆ వాక్య ప్రారంభం కాబట్టి అని ప్రారంభమైంది. దేనిని బట్టి? ఆ విషయం మనకు తెలియాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. 31 నుంచి ఇప్పుడు మనం చదివాం. 30వ వచనాన్ని కూడా మీరు చూడండి.
యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం చదివితే దేనిని బట్టి ఆయన స్వతంత్రులు దాసులు అనేటువంటి ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారో, దేనిని బట్టి తనను నమ్మినటువంటి యూదులు ఆయన వాక్యమందు నిలిచి ఉండాలని చెప్పారో ఆ విషయం మనకు అర్థమవుతుంది, ఆ సందర్భం మనకు తెలుస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, యేసు ప్రభువు తాను దేవుని కుమారుడని ఆ సంగతులను గురించి మాట్లాడుచుండగా చుట్టూ ఉన్నటువంటి యూదులలో అనేక మంది ఆయన యందు విశ్వాసముంచిరి అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది 8వ అధ్యాయము 30వ వచనంలో. అంటే యేసు ప్రభు తాను దేవుని కుమారుడనని ప్రకటించినప్పుడు అనేక మంది యూదులు ఆయనను దేవుని కుమారుడని విశ్వసించారు. కాబట్టి వారందరూ తనను విశ్వసించారు గనక తరువాత వారు చేయవలసినటువంటి పని ఏంటి? తనను నమ్మినటువంటి యూదులతో యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా విశ్వాసులవుతారు, నిజముగా సత్యం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది, మీరు స్వతంత్రులవుతారు. నా వాక్యమందు నిలిచిన వారికి సత్యం ఏంటో అర్థమవుతుంది, సత్యమును గ్రహించిన వారు స్వతంత్రులవుతారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే తనను నమ్మినటువంటి యూదులకు యేసు ప్రభువు చెప్పారో వెంటనే వారు, మేము ఎవరికీ ఎప్పుడూ దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులమే, నీ వాక్యమందు నిలిచి సత్యమును గ్రహించి మేమిప్పుడు కొత్తగా స్వతంత్రులయ్యేటువంటి విధానం ఏంటి? వారు ప్రశ్నిస్తున్నారు యేసు ప్రభువుని. నమ్మారు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని నమ్మారు కనుకనే ప్రభు ఏమంటున్నారంటే, మీరు తర్వాత చేయవలసింది ఏంటంటే నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. ప్రభువును నమ్ముకోవడం అంటే ఏదో ఒక క్షణంలో ఒక సందర్భంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అని కేవలం నోటితో చెప్పి జీవితంలో ప్రభువును చూపించకపోతే దానివలన ఉపయోగం ఉందా? అది రక్షణగా పేర్కొనబడుతుందా? పరలోకానికి మనలను తీసుకుని వెళ్తుందా? ప్రభువును నమ్ముకోవడం అంటే ఏంటి? మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆ విశ్వాసమునకు తగ్గట్టుగా ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండి జీవితాంతము చివరి క్షణం వరకు కూడా ఆ రక్షణను కాపాడుకుంటే మనం ప్రభువుని నమ్మినట్టు. అందుకే తన్ను నమ్మిన యూదులకు తరువాత వారు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. మీరు నా వాక్యమందు నిలవాలి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము మిమ్మును స్వతంత్రుడనుగా చేస్తుంది. సత్యాన్ని మీరు గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రుడనుగా చేస్తుంది. వెంటనే యూదులు అడ్డుపడుతున్నారు, ఆ మాటకు అడ్డుపడుతున్నారు. ఆయనను నమ్మిన యూదులే ఆ మాటకు అడ్డుపడుతున్నారు. ఏమంటున్నారు? మేము ఎప్పుడూ ఎవరికి దాస్యత్వం చేయలేదు, ఎవరి క్రింద మేము దాసులుగా ఉండలేదు, మేము అబ్రహాము సంతానం అంటే లౌకికంగా వారు ఆలోచిస్తున్నారు, భౌతికంగా వారు ఆలోచిస్తున్నారు. ఆస్తులను కలిగి ఉన్నాం, మా చేతి క్రిందే చాలామంది దాసులు ఉన్నారు, ఇండ్లున్నాయి, పొలములున్నాయి, మేము ఎవరి క్రింద దాసులుగా లేమంటున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తరువాత కూడా చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఇదే. భూమి మీద ఉండటానికి సౌలభ్యంగా అన్నీ మాకున్నప్పుడు మాకు దేవుని ఆశీర్వాదం ఉన్నట్టే అనుకుంటున్నారు. అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పని చేసుకోవడానికి ఒక ఉద్యోగం, భార్య, పిల్లలు, చక్కని జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం మాకున్నప్పుడు ఇది దేవుని ఆశీర్వాదం అని భావించి ఇక మేము దేవుని కొరకు చేయవలసినది ఏమీ లేదు అనుకుంటున్నారు. ఆ రోజు యూదుల వలె నేడు కూడా అనేక మంది ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు. కనుక దేవుడు వాక్యము ద్వారా అందరినీ ప్రశ్నిస్తున్నాడు. నాటి యూదులతో ప్రారంభిస్తున్నాడు.
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది. అప్పుడు యూదులు వెంటనే అడ్డుపడి ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి ఎప్పుడూ దాసులుగా ఉండలేదు, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని నీవేళ చెప్పుచున్నావు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభువారి సమాధానం ఏంటి? చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రభువారి సమాధానాన్ని చూడండి. అందుకు యేసు ఏమంటున్నారు? ఆయన పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మా ఏలిక దేవుడు అని మీరు చెబితే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. మీరు పాపము చేస్తే మీ ఏలిక ఎవరు? దుష్టుడు, పాపాత్ముడు, పాపమునకు కర్త, పాపమునకు జనకుడు. వాడే సాతాను, వాడే అపవాది. ప్రభు తెలియజేస్తున్నారు చూడండి. ఇక్కడ తనను నమ్మిన యూదులతోనే ప్రభువు చాలా వివరణాత్మకంగా తెలియజేస్తున్నారు. మీరు అబ్రహాము సంతానమే, కాదనటం లేదు. భౌతికంగా మీకు ఆస్తులు ఉండొచ్చు, కాదనటం లేదు. ఇది దేవుని ఆశీర్వాదం అనుకొని మీరు మీ భక్తిని ఇక్కడతో ముగించుకుంటున్నారు. ఇలా అయితే దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మీ ఆత్మకు పరలోకం రాదు. మీరు స్వతంత్రులుగా జీవిస్తేనే పరలోకం వస్తుంది. స్వతంత్రత ఎందులో ఉంది? ఆస్తిలో లేదు. మీరు విస్తారమైన ఆస్తిని సంపాదించుకోవటం వలన, మీ చేతి క్రింద ఎంతోమంది దాసులు ఉండటం వలన, మీరు యజమానులుగా బ్రతకటం వలన, లేక ఒక దేశానికి స్వాతంత్ర్యం ఉన్నప్పుడు స్వాతంత్ర్యం కలిగిన దేశంలో మీరు బ్రతకటం వలన అందులో స్వతంత్రత లేదు. నిజమైన పూర్తి స్వాతంత్ర్యం ఎందులో ఉందంటే మీరు సత్యమును అనుసరించి జీవిస్తున్నప్పుడు అందులో స్వతంత్రత ఉన్నది. మీరు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో మీరు పాపమునకు దాసులు. మీరు పాపము చేసినప్పుడు మీరు పాపమునకు దాసులు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం అంటే ఏంటన్నమాట? ఆయన వాక్యమందు నిలిచి సత్యమును గ్రహించి ఆ సత్యమును మన జీవితంలో ఒక మార్గముగా ఏర్పాటు చేసుకొని అందులో మనం నడుచుకోవటం, అదే స్వతంత్రత కలిగినటువంటి జీవితం. ఆ స్వాతంత్ర్యాన్ని భూమి మీద కలిగి ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారి ఆత్మకు నిత్యత్వం అనుగ్రహింపబడుతుంది. దీనినేనండి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి తెలియజేసింది. ఇప్పటికీ మనుషులకు అర్థం కాని ఒక జటిలమైనటువంటి సమస్యగానే ఇది మనకు కనిపిస్తుంది. మనుషులు ఏమనుకుంటున్నారు? మేము స్వతంత్రులమే అనుకుంటున్నారు. మాకేం కొదువా అనుకుంటున్నారు. కొందరికి తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. కొందరు తాము స్వయంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. చాలామంది స్వతంత్రత కలిగినటువంటి ప్రాంతాలలో, దేశాలలో నివసిస్తున్నారు. అనేక మందికి ఈరోజు ఎటువంటి అవసరత లేకపోవచ్చు, భౌతికంగా ఎటువంటి అవసరత లేకపోవచ్చు, అందరితో పాటు హాయిగా జీవిస్తూ ఉండవచ్చు. అయితే వారు దాసులే అంటున్నాడు దేవుడు. వారు దాసులే, వారు దాస్యత్వంలో ఉన్నారు. అదేంటి ప్రభువా? ఈరోజు భూమి మీద కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వారు, లక్షల కొద్దీ ఆస్తులు కలిగిన వారు, ఉద్యోగాలు చేసుకుంటూ ధనం సంపాదించుకుంటున్న వారు, భూములు పొలములు ఆస్తులుగా కలిగిన వారు, వీరందరూ ఇంకా దాసులేనా? స్వతంత్రత కలిగినటువంటి అగ్రరాజ్యాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంకా దాసులేనా అంటే నిస్సందేహంగా దాసులే అంటున్నాడు దేవుడు. నిస్సందేహంగా దాసులే. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అంతేకాదు ప్రభువారు ఈ మాటలకు కొనసాగింపును కూడా తెలియజేశారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే. అయితే మీరు అనుకోవచ్చు, ప్రస్తుతానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, మాకు ఒక ఇల్లు ఉంది, మాకు కావలసిన దానిని సంపాదించుకుంటున్నాము, మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాము, బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటున్నాము అని మీరు అనుకోవచ్చు. అయితే
దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. కుమారుడే ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తాడు. దాసుడు కొద్ది కాలం మాత్రమే ఇంటిలో నివాసం చేస్తాడు. ఈ ఉదాహరణ ప్రభువారు ఎందుకు చెప్పారో ఆ మాటలను చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆ మాటలను చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్పిన తర్వాత ప్రభువారు ఏమంటున్నారంటే, ఒక కుమారుడు ఒక దాసుడు వీరి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ మాటలను తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం నుంచి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రుడనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు? దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. ఒకవేళ మీరు అనుకుంటున్నారు, నాకు ఆస్తి ఉంది, నేను స్వతంత్రత కలిగినటువంటి దేశంలో ఉన్నాను, నాకు ఎటువంటి కొదువ లేదు, నేను ఇప్పుడు దాసుడనేంటి అని ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మీరు దాసులు, పాపమునకు దాసులు. దాసులు కొద్ది కాలం అయితే ఇంటిలో ఉంటారు, దాసులు ఎల్లప్పుడూ ఇంటిలో ఉండరు. కానీ కుమారులైతే ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉంటారు, ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉంటారు. ఇది మీకు అర్థమయ్యే ఉదాహరణే. దాసుడు ఇంటిలో కొద్ది కాలం కనిపిస్తాడు, పని కాలంలో కనిపిస్తాడు, కానీ ఆ తర్వాత తన ఇంటికి తాను వెళ్ళిపోవాలి. తన బట్టలు మార్చుకుంటాడు, తన సొంత గూడికి అతడు వెళ్ళిపోవాలి. కానీ కుమారుడైతే, కుమారుడు ఇల్లే అది కదా, కుమారుడు ఎల్లప్పుడూ తన ఇంటిలోనే నివాసం చేస్తాడు. కుమారుడు ఎల్లప్పుడూ తన ఇంటిలోనే నివాసం చేస్తాడు, కానీ దాసుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు, కొద్ది కాలం కనిపిస్తాడు. ఈరోజు భూమి మీద, లోకములో మేము స్వతంత్రులము అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. దాసులుగా కొద్ది కాలము ఇంటిలో ఉన్నారు, దేవుని ఇంటిలో ఉన్నారు. దాసులుగా కొద్ది కాలము దేవుని ఇంటిలో ఉన్నారు, కానీ త్వరితముగా చాలా కొద్ది కాలములో వీరు ఇంటిలో నుండి పంపివేయబడతారు. కానీ కుమారులైతే స్వతంత్రులు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయటానికి లోకంలోనికి వచ్చాడు. ఆయనతో ప్రారంభమైంది ఆ స్వతంత్రత. ఆయన తన తండ్రి యొద్ద వినిన సంగతులను ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ సంగతులను ప్రపంచంలో ఈ విధంగా బోధించిన వారు ఎవరున్నారు చెప్పండి? యేసుప్రభు తప్ప. యేసుప్రభువుకు ముందుగా కానీ, యేసు తరువాత కానీ ఆయన చెప్పిన సంగతులు వంటి సంగతులను బోధించిన వారు ఎవరూ లేరు. ఆయనే ఈ మహాజ్ఞానపు సంగతులను తెలియజేశాడు. ఆయన పలికిన ప్రతి మాట ఒక ఆణిముత్యం, మన బ్రతుకులకు ఒక చక్కని మార్గం. లోక సంబంధమైనటువంటి బ్రతుకులో మనలను పాపాత్ములుగా ఉండమని ఆయన ఎప్పుడూ చెప్పలేదే. లోక సంబంధమైన బ్రతుకులో నీతిమంతులుగా మారడానికి ఆయన తండ్రి యొద్ద నుండి జ్ఞానమును బోధించాడు. ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. ఒక మార్గం, మానవ జీవితాలకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. మీ జీవితాలలో ఫలనాది స్వతంత్రత, ఫలనాది స్వతంత్రత, ఫలనాది స్వతంత్రత అని మీరు అనుకుంటున్నారు. మీరు అమాయకులు, మీరు అవివేకులు. అందుకే ఈరోజు ధన సంపాదనలో కొంతమంది ఉంటారు, నేను బాగా ధనాన్ని సంపాదిస్తే నేను స్వతంత్రుడుగా జీవించవచ్చు అనుకుంటున్నారు. అందుకే కొంతమంది స్వాతంత్ర్యం కోసం నేటికి పోరాటాలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం కలిగిన దేశంలో ఉంటే నేను స్వతంత్రుడుగా జీవించవచ్చు అని వారు అనుకుంటున్నారు. అందుకే కొంతమంది లోకపరమైనటువంటి అధికారాల కోసం, లోకపరమైనటువంటి భోగభాగ్యాల కోసం ఆరాటపడుతున్నారు. ఎందుకు అంటే లోకపరంగా వారు స్వతంత్రులుగా మారటానికి ఆలోచన చేస్తున్నారు. కానీ నిజముగా, అందుకే ప్రభువారు ఆ మాట ప్రయోగించారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా స్వతంత్రులు అవుతారు.
నిజముగా స్వాతంత్ర్యం అనేది ఈరోజు లోకంలో చాలామందికి తెలియదు. చాలామందికి తెలియదు. స్వతంత్రత ఎందులో ఉంది? సత్యములో ఉంది. స్వతంత్రత సత్యములో ఉంది. నువ్వు పేదవాడవైనా, స్వాతంత్ర్యం లేని దేశంలో నీవు జీవిస్తున్నా, నీవు సత్యవంతుడవైతే నీవు స్వతంత్రుడవే. నీవు సత్యవంతుడవైతే నీవు స్వతంత్రుడవే. కాదని నీవు లోకపరంగా కోటాను కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్న, లోకపరంగా స్వాతంత్ర్యం కలిగిన దేశంలో నీవు జీవిస్తున్నా, నీవు పాపమునకు దాసుడవే. నీవు సత్యవంతుడవు కానప్పుడు నీవు పాపమునకు దాసుడవే. ఈ విషయాన్ని తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతిగా ప్రభు ఈ లోకంలో తెలియజేశారు. కానీ యూదులు ఎటువంటి పొరపాట్లో ఉన్నారో చూడండి. మేము అబ్రహాము సంతానము, మాకు స్వాస్యాలు ఇవ్వబడ్డాయి, దేశము స్వాస్యముగా విభాగింపబడి మా గోత్రములకు ఇయ్యబడింది, ఈరోజు మాకు ఇళ్ళున్నాయి, పొలములున్నాయి, ఆస్తులున్నాయి, బంగారం ఉంది, అధికారం ఉంది, మేము ఎవ్వరికి ఎప్పుడూ దాస్యత్వం చేయలేదు, ఎవరి చేతి క్రింద మేము బ్రతకలేదు, మేము స్వతంత్రులమే అనుకునేటువంటి భ్రమలో వారు ఉన్నారు, అమాయకత్వంలో వారు ఉన్నారు. అయితే దేవుని కుమారుడైన యేసు ఆయన వాక్యమందు వీరు నిలవాలని తెలియజేస్తున్నప్పుడు వారు వద్దంటున్నారు, విభేదిస్తున్నారు. అప్పుడు ప్రభు వారిని గురించి ఏమంటున్నారు? మీరు మీ తండ్రి యొద్ద నేర్చుకున్నదేంటి? అంటే మీ ఏలిక దేవుడు కాదు, మిమ్మును ఏలుచున్నవాడు దేవుడు కాదు, మిమ్మును ఏలుచున్నవాడు అపవాది, మిమ్మును ఏలుచున్నవాడు సాతాను. వాడు మీకు ఏం చెప్పాడు? లోకమందు ఇదిగో ఈ చిన్న చిన్న విషయాలలో స్వాతంత్ర్యాన్ని వెతుక్కోమని చెప్పాడు. పాపములోనే మీ బ్రతుకులను బంధించుంచాడు. పాపములలోనే మీ బ్రతుకులను బంధించుంచాడు. అందుకే ఈరోజు మానవులంతా టోటల్గా, ఈరోజు మనుష్య సమాజం అంతా టోటల్గా పాప భూయిష్టమైనటువంటి బ్రతుకులలో బంధింపబడి బ్రతుకుతున్నారు. వారికి సత్యమును అనుసరించి బ్రతకాలని ఉన్నా చేయలేకపోతున్నారు, సత్యమును అనుసరించలేకపోతున్నారు, పాపమునే చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఏ మనిషికి ఉండదు చెప్పండి, నేను నిజాయితీగా బ్రతకాలని, సత్యమును అనుసరించి జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ వారు ఇప్పటికీ పాపమునే చేస్తున్నారంటే కారణం ఏంటి? వారు ఒక బంధకంలో ఉన్నారు, ఒక దాస్యత్వంలో ఉన్నారు. స్వతంత్రుడు తాను చేయాలనుకున్నది చేస్తాడు. చేయగలుగుతున్నారా ఈరోజు మనుషులు? స్వతంత్రుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. మరి మనుషులు అలా చేయలేకపోతున్నారేంటి? పాపమును చేస్తున్నారేంటి? దోషులుగా మిగిలిపోతున్నారేంటి? పెద్ద పెద్ద నేరాలు చేసి దోషులుగా పట్టబడిన వారిని మాత్రమే మీరు తీసుకోకండి. ప్రతి విషయంలోనూ తప్పిపోతున్నటువంటి మానవ సమాజాన్ని మీరు చూడండి. ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు ప్రతి సందర్భంలో, చూపులలో, మాటలలో, క్రియలలో ఈరోజు ప్రతి సందర్భమందు తప్పిపోతూ 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 పాపమునకు దాసులుగానే ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మనుషులను స్వతంత్రులనుగా చేయటానికి దేవుని కుమారుడైన యేసు లోకంలోనికి వచ్చాడు. ఆయన తెలియజేశాడు, మీరు పాపము చేయువారైతే పాపమునకు మీరు దాసులు, పాపము మిమ్మును ఏలుచున్నది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు స్వతంత్రులవుతారు, దేవుడు మీ ఏలికగా ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని ఏలుతాడో మీరు స్వతంత్రులుగా జీవిస్తారు. ఎందుకంటే మీరు కుమారులు, మీరు కుమారులు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తారు. మిమ్మల్ని ఎప్పుడైతే దుష్టుడు ఏలతాడో, అనగా సాతాను ఏలతాడో, మీరు పాపాత్ములుగా మిగిలిపోతారు అని ప్రభువైన యేసు తెలియజేశారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇది జీవిత కాల పాఠం, ఒకరోజు పాఠం కాదు. ఇది జీవిత కాల పాఠం, లైఫ్ టైం లెసన్. జీవితాంతము మనం ఎలా జీవించాలి? స్వతంత్రులుగా జీవించాలి. స్వతంత్రులుగా జీవించాలంటే మనకు అధిపతి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మన ఏలిక దేవుడై ఉండాలి. మాటలలో చెప్పటానికి కాదు, మన ఏలిక దేవుడు అని చెప్పబడాలంటే మనం ఎలా జీవించాలి? దేవుని కార్యక్రమాలను మాత్రమే మనము చేస్తూ ఉండాలి. పాపమును ఏమాత్రము చెయ్యని వారముగా మన బ్రతుకును కాపాడుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే మనలో మలినం కనిపిస్తుందో, ఎప్పుడైతే మన జీవితంలో పాపం చోటు చేసుకుంటుందో, పాపం మనలను ఏలుతున్నట్టే. అంటే మనం దుష్టునికి అవకాశం ఇచ్చినట్టే, మనలను ఏలమని దుష్టునికి అవకాశం ఇచ్చినట్టే. చూసారా? అటువంటి బ్రతుకులో మనం ఎప్పుడైతే ఉంటామో మనం పాపమునకు దాసులమే, మనం స్వతంత్రులము కానేరము. మనం స్వతంత్రులం అవ్వాలంటే దేవుని వాక్యములో మనం నిలిచి ఉండాలి. దేవుని వాక్యమందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో మనం స్వతంత్రులం. ప్రియులారా, ఇశ్రాయేలీల కాలంలో రాజులు సైతము పాపమునకు దాసులైపోయారండి. యూదులను పక్కన పెట్టండి. యూదులు సామాన్యులు కదా, రాజులతో పోల్చినప్పుడు సామాన్య ప్రజలు చిన్నవారే కదా. యేసుప్రభువుతో ఆ సందర్భంలో వాదిస్తున్నటువంటి యూదులు సామాన్యులే కదా. కానీ వారికంటే కొమ్ములు తిరిగినటువంటి రాజులు సైతం ఏమైపోయారో తెలుసా? దాసులైపోయారు. దేనికి? పాపమునకు. పాపమునకు. ఇశ్రాయేలు చరిత్రలో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజు, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు, అధికారము కలిగినటువంటి రాజు. ఈ అహాబు తన ఏలికగా దుష్టుని ఉంచుకున్నాడు, సాతాను ఉంచుకున్నాడు. అందుకే వాడు పాపమునకు దాసుడైపోయాడు. ఆ అహాబు యొక్క పనికిమాలిన జీవితమును గూర్చి వ్రాయబడిన ఒక మాట దేవుడు మన కొరకు దృష్టాంతంగా ఉంచాడు. రాజులు సైతము ఎలా దాసులుగా ఉంటారో దేవుడు మనకు తెలియజేశాడు. సామాన్యులను పక్కన పెట్టండి, రాజులు సైతము పాపమునకు దాసులే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు కోరుకోవలసింది, ప్రాకులాడవలసింది దేనికోసం ఒక్కసారి గమనించండి. ధనం కోసమా, అధికారం కోసమా, రాచరికం కోసమా, లోకమందు ఏదైనా ఒక స్తోమత కోసమా? సత్యం కోసం కదా. మీరు నిజముగా స్వతంత్రులు కావాలంటే మీరు సత్యము కోసం ప్రాకులాడాలి. సత్యమును సంపాదించుకొనుట కొరకు మీ జీవితకాలం అంతా మీరు ప్రయత్నించాలి, పోరాడాలి. చూడండి, వ్రాయబడిన ఆ దృష్టాంతాన్ని చూడండి, ఆ మాటలను చూడండి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబును గూర్చి వ్రాయబడినటువంటి ఆ చక్కని విషయాన్ని చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. తన భార్య అయినటువంటి యెజెబెలు ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేయటానికి తన్ను తాను అమ్మేసుకున్నాడంట. రాజైన అహాబు, రాజు తన్ను తాను అమ్మేసుకున్నాడు. గమనించండి, ఆలోచించండి. రాజు తన్ను తాను అమ్మేసుకున్నాడంటే రాజు ఏమైపోయాడు? దాసుడైపోయాడు. రాజు దాసుడైపోయాడు. ఇశ్రాయేలు రాజు దాసుడైపోయాడు. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేయటానికి తన్ను తాను అమ్మేసుకున్నటువంటి అహాబు వంటి వాడు ఎవడో లేడు అని వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ నొందిన తరువాత మిమ్మును మీరు పాపమునకు అమ్మేసుకుంటున్నారా? ఏదైనా ఒక ప్రేరేపణకు లొంగి మిమ్మును మీరు పాపమునకు అమ్మేసుకుంటున్నారా? పాపమునకు దాసులైపోతున్నారా? గమనించండి. యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ అంటే ఏమిటి? రాజులైన యాజక సమూహం కదా, పరిశుద్ధ జనం కదా, దేవుని సొత్తైన ప్రజలు కదా. నాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు కంటే ఈరోజు క్రీస్తు రాజ్యంలో క్రీస్తు కొరకు బ్రతకవలసినటువంటి మనుష్యులు అంతకంటే ఉన్నతమైనటువంటి ఆధిక్యతను కలిగిన వారు దేవుని దృష్టిలో. అయితే అటువంటి స్థితిలో కూడా మనలను మనమే పాపమునకు అమ్మివేసుకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి చెప్పండి. ముందుగానే వ్రాయబడిన ఈ దృష్టాంతాన్ని చూచిన తర్వాత కూడా మనం మారకపోతే ఎలా చెప్పండి. రాజైన అహాబు దేవుని దృష్టికి కీడు చేయటానికి తన్ను తానే అమ్మేసుకున్నాడు. అంటే వాడి మీద వాడికి కంట్రోల్ లేదు, వాడి మీద వాడికి అజమాయిషీ లేదు.
చూసారా? ఈరోజు మానవుల బ్రతుకులన్నీ ఇలాగే లేవా? వారి మీద వారికి కంట్రోల్ ఉందా? వారి మీద వారికి అజమాయిషీ ఉందా? వారు చేయాలనుకున్న మంచిని చేయకుండా వారు చేయకూడదనుకున్న కీడును చేస్తున్నారంటే వారి మీద వారికి కంట్రోల్ లేదు. వారి మీద వారికి కంట్రోల్ లేదు, ఆధిపత్యం లేదు. శరీరం వారిదే, జీవితం వారిదే, ఆయుష్కాలం వారిదే. ఏదో భూమి మీద వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తి కూడా వారిదే. కానీ వారి జీవితం వారి యొక్క చేతుల్లో ఉందా? వారి జీవితం వారి చేతుల్లో ఉందా? వారి చెప్పిన మాట వింటుందా? అందుకే ఈరోజు మనుషులు బాధపడుతున్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని వినక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి. మీరు నిజముగా ఆయన వాక్యమందు నిలిచిన వారైతే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది. అహాబు వంటి వాడు రాజైనా సరే తను అమ్మేసుకొని పాపమునకు దాసుడైపోయాడు. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారో చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకండి. అయితే దేవునికి దాసులమని ఎంచుకొని స్వతంత్రులుగా బ్రతకండి అని పౌలు గారు రోమీయులకు ఈ పత్రికను రాస్తూ తెలియజేస్తున్నారు. ఆలోచించండి. చావునకు లోనైన ఈ శరీరమందు పాపమును ఏలనీయకండి. చావునకు లోనైన ఈ శరీరమందు పాపమును ఏలనీయకండి. పాపము ఈ శరీరమును ఏలుతున్నదా? అయితే మీరు చేయాలనుకున్న నీతిని, సత్యమును, ధర్మమును మీరు చేయలేరు. మీరు దుర్నీతిని జరిగిస్తారు. దుర్నీతి సాధనములుగా మీ శరీరాన్ని పాపమునకు అప్పగిస్తున్నారా? నీతి సాధనములుగా మీ శరీరాన్ని దేవునికి అప్పగిస్తున్నారా? ఒక్కసారి గమనించండి. మీ జీవిత కాలమందు పాపమునకు మీ శరీర అవయవాలను వినియోగించినటువంటి కాలం ఎంత? ఎంతో కాలం కదా, ఇప్పటికీ కూడా కదా. ఇలా అయితే మీరు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఇలా అయితే మీరు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? దాసులుగా బ్రతికితే పరలోకం వెళతారా? దాసులైన వారికి నిత్యత్వంలో ప్రవేశం ఉందా? లేనే లేదు. అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంటుంది. పరలోకంలో, ఊర్ధ్వలోకంలో ఎవరుంటారు? ఆ సమూహం అంతా ఎవరు? జ్యేష్ఠుల సంఘం, కుమారుల సంఘం, ప్రభు అయిన యేసు ద్వారా వెళ్ళిన వారందరూ. అందుకే ముందుగా హెచ్చరికలు చేయబడ్డాయి, ముందుగా వ్రాయబడ్డాయి. రాజులు సైతము బోర్లా పడ్డారు. రాజులు సైతము తమను తాము అమ్మేసుకున్నారు. రాజులు సైతము దాసులుగా మారిపోయారు. కనుక ప్రియులారా, సహోదరి సహోదరులారా, మీ శరీరముల యందు పాపమును ఏలనివ్వకుండా, మీ శరీరముల యందు పాపమును ఏలనివ్వకుండా, మీ శరీరమును దుర్నీతి సాధనములుగా దుష్టునికి అప్పగించకుండా మీ శరీరమును దేవునికి అప్పగించండి. నీతి సాధనములుగా వాడండి. దేవుని కొరకు మీ శరీరాన్ని అప్పగించి నీతి సాధనములుగా ఈ శరీరమందున్న అవయవాలను వాడి ఎంతకాలం అయిపోయిందో? అసలు మీ జీవితకాలంలో ఎంతకాలం దేవుని కోసం మీ శరీరాన్ని నీతి సాధనంగా వాడారు మీరు చెప్పండి. మీ జీవిత కాలంలో ఎంతకాలం, ఇప్పటి వరకు ఎంతకాలం అసలు మీరు ఇప్పటి వరకు దేవుని పనినే చేయలేదా? ఇప్పటి వరకు నీతి సాధనంగా మీ అవయవాలను ఎప్పుడూ వాడినటువంటి పరిస్థితే లేదా? అయితే చాలా భయంకరం. ప్రియులారా, భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే మన శరీర అవయవాలను నీతి సాధనాలుగా దేవుని కొరకు అప్పగించుకొని స్వతంత్రులుగా సత్య మార్గమందు నివసించటానికే, జీవించటానికే, బ్రతుకును ముగించటానికే మనం వచ్చాము.
ఈరోజు మనుషులకి ఈ విషయం తెలియక లోకమందు ఏదో 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 అర్హత ఉంటే మేము స్వతంత్రులు అనుకుంటున్నారు. కాదు కాదు, మీరు పాపమునకు దాసులుగా బ్రతుకుతున్నారు. మీరు ప్రభు వాక్యమందు నిలిచి మీ దేహమును దేవునికి అప్పగించుకొని నీతి సాధనములుగా మీ శరీరాన్ని దేవునికి ఇస్తే తప్ప మీరు స్వతంత్రులుగా ఉండలేరు. మీరు స్వతంత్రులుగా ఉండలేరు. కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ విషయంలో పాపమును ఏలనివ్వొద్దని తండ్రికి మొర్ర పెట్టుకుంటున్నటువంటి విషయంలో ఎంత చక్కని మాటలు రాయబడ్డాయో ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడునగుదును. ప్రియులారా, మీ ప్రార్థనలు ఇలా ఉన్నాయా? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము తండ్రి అని కోరుకుంటున్నాడు కీర్తనాకారుడు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపేయి. ఎందుకంటే అధిక ద్రోహము చేసిన వాడనై నేను మరణించకుండా, మరణపు ఉరులలోనికి నేను వెళ్ళిపోకుండా, పాతాళపు అంచును నేను దిగబడకుండా నీవు నన్ను కాపాడాలి. దురభిమాన పాపములో నేను పడకుండా, ఆ పాపమును నన్ను ఏలనియ్యకుండా నాకు సహాయం చెయ్యి, నన్ను ఆపు చెయ్యి అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? రాజునైనా ఒక దాసునిగా చేయగలిగినదే పాపం, ధనం కాదు. నీ దగ్గర ధనం ఉంటే నీవు రాజు అయితే రాజువే, నీ దగ్గర అధికారం ఉంటే రాజు అయితే రాజువే. కానీ ఇవేవి నిన్ను కాపాడలేవు. నీవు రాజువైనా, నీవు ధనవంతుడవైనా నిన్ను దాసునుగా చేయగలిగినటువంటి ఆ సామర్థ్యం దేనికుందో తెలుసా? పాపమునకుంది. కనుక ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఏ విషయంలో భయపడాలి? అందుకే కీర్తనాకారుడు అడుగుతున్నాడు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, ఆ పాపమును నన్ను ఏలనీయకము, అధిక ద్రోహము చేయకుండా నీ సేవకుడుగా నేను బ్రతకటానికి నాకు సహాయం చెయ్యి అని కీర్తనాకారుడు అడుగుతున్నాడు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ మాటల ఆంతర్యాన్ని మీరు గ్రహించగలిగితే ఇక మీదట మీ ప్రార్థనలన్నీ ఈ విషయాలతో నిండిపోవాలి. నేను స్వతంత్రుడనుగా జీవించాలి తండ్రి. నీ కుమారుడైన యేసు మార్గంలో నేను నిలిచి ఆయన కొరకు నేను బ్రతకాలి తండ్రి. దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపు తండ్రి అని నిత్యము నిరంతరము మీరు తండ్రికి మొర్రపెట్టువారుగా ఉండాలి. ఆ విధమైన ప్రవర్తనలో మీరు ఉండాలి. అలాగే 119వ కీర్తన 133వ వచనాన్ని కూడా చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అంటే నా ప్రవర్తన అంతా కూడా నీ వాక్యమును అనుసరించేదిగా ఉండాలి. ప్రభువారు అదే తెలియజేశారు. మీరు నన్ను దేవుని కుమారుడని విశ్వసిస్తే సరిపోదు, ఆ తర్వాత మీరు చేయాల్సిందేంటి? నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. ఇప్పుడు కీర్తనాకారుడు ఏమడుగుతున్నాడో చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుమంటే నీ వాక్యములో నడిచేటట్టుగా నాకు సహాయం చెయ్యి. పాపమును నన్ను ఏలనీయకము, ఏ పాపమును నన్ను ఏలనీయకము అంటే పాపపు మార్గంలో నేను నడుచుకుంటున్నానంటే నా ఏలిక దుష్టుడవుతాడు. వాక్యపు మార్గంలో నేను నడుచుకుంటున్నానంటే నా ఏలిక దేవుడవుతాడు. ఎవరి మార్గంలో నడుచుకుంటున్నారు? ఎవరికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుంటున్నారు? ప్రశ్నించుకుంటున్నారా? నిరంతరము పరీక్షించుకుంటున్నారా? అన్ని విషయములలోనూ తప్పిపోతున్నప్పుడు మీకు మీరే ధైర్యం చెప్పుకుంటున్నారా? ఏం కాదులే అనుకుంటున్నారా? ప్రభువు రాకడ అప్పుడే జరగదులే, నా మరణం ఇంకా సంభవించదులే, ఇంకా సమయం ఉందలే అని మిమ్మల్ని మీరే సమర్థించుకుంటున్నారా? ధైర్యం చెప్పుకుంటున్నారా? అయితే మీరు మోసపోతున్నారు. అటువంటి మోసపు ప్రవర్తనలు ఉండొద్దు, అటువంటి మోసపు ఆలోచనలను రానివ్వద్దు. దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే
దొంగ ఏ జామున వచ్చినో ఇంటి యజమానునికి తెలియదు. అట్టి మాదిరిగా ప్రభువు రాకడ జరుగుతుంది. ప్రభువు రాకడ లేక మీ మరణం, నా మరణం, ఎవరి మరణమైనా ప్రభు రాకడైనా ఎప్పుడైనా జరగవచ్చు. మన మరణాన్ని మనం చెప్పలేం, ప్రభు రాకడను మనం చెప్పలేం. చెప్పలేని సంగతులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు, ఎప్పుడు జరుగుతాయో తెలియని సంగతులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇంతకంటే దేవుడు మనకు ఎలా చెప్పాలి చెప్పండి? ఇంతకంటే దేవుడు మనకు ఎలా చెప్పాలి? మీకు ఇవ్వబడిన దేహము పాపమునకు అప్పగించకండి. ఇదిగో దృష్టాంతాలను చూడండి, వ్రాయబడిన మాటలను చూడండి. రాజులు సైతము తమను తామే అమ్మేసుకున్నారే, దాసులుగా మారిపోయారే. అలాంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా నిరంతరము భయముతో, భక్తితో, ఏ పాపమును నన్ను ఏలనియొద్దు అని తండ్రిని మీరు ప్రార్థిస్తూ, తండ్రిని మీరు అడుగుతూ, నిత్యము దేవుని కొరకు మీరు జీవిస్తూ ఉండాలి. దేవుని చిత్తమును మీరు నెరవేరుస్తూ ఉండాలి. ఆయన వాక్యము యందు మన అడుగులు స్థిరపడేలా ఉండాలి. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన వాక్యమును నెరవేర్చుచున్నట్టుగా ఉండాలి. ఆయన వాక్యమునకు భిన్నంగా మనం నడుచుకుంటున్నామంటే మనలను మనమే పాపమునకు అమ్మివేసుకున్నట్టు, దుష్టుని ఏలుబడిలోనికి మనం వెళ్ళిపోయినట్టు. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికలో మరలా 6వ అధ్యాయంలో ఈ మాటలకు కొనసాగింపును ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన వ్రాసిన మాటలను చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడిందో చూసారా? దేనికి లోబడుటకు మిమ్మును మీరు అప్పగించేసుకుంటారో దానికి మీరు దాసులైపోయినట్టే. మీరు భూమి మీద రాజులైన, అధికారులైన, ధనవంతులైన, ఇంకేమైనా సరే, దేనికి లోబడుటకు మిమ్మును మీరు అప్పగించేసుకుంటారో మీరు దానికి దాసులైపోయినట్టే. ఈరోజు మనుషులందరినీ మీరు చూడండి, సుమారు 750 కోట్ల నుండి 800 కోట్ల మంది మనుషులు లోబడుటకు దేనికి వారిని వారే అప్పగించేసుకున్నారో దానికి వారు దాసులు. దానికి వారు దాసులు. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని కోసం సమాజంలో కీర్తించాలి, దేవుని కోసం సమాజంలో ప్రకటించాలి, దేవుని కోసం మనం మన అర్పణలను ఇవ్వాలి. ఈ విషయాలలో ఎన్నింటిలో మీరు తప్పిపోతున్నారు చూడండి. ఎన్నింటిలో, ఎన్ని సందర్భాలలో మీరు తప్పిపోతున్నారు చూడండి. అంటే ఆ పనులు చేయవలసిన వారుగా ఉండగా మీరు వేరే పనులు చేస్తున్నారంటే లోబడుటకు మిమ్మును మీరే దాసులుగా వేరే పనులకు అప్పగించేసుకున్నారు. బాగా అర్థం చేసుకోవాలి. లోబడుటకు మిమ్మును మీరే వేరే కార్యక్రమాలకు అప్పగించేసుకున్నారు. మీరు దేవుని వాక్యం చదివేటువంటి సమయాన్ని వేరే దానికి అప్పగించేశారా? అయితే దేవుని వాక్యం మీరు చదవలేరు. మీరు దేవుని వాక్యాన్ని వినే సమయాన్ని వేరే దానికి అప్పగించేశారా? అయితే మీరు దేవుని వాక్యాన్ని వినలేరు. మీరు దేవుని కోసం కీర్తించే సమయాన్ని వేరే దానికి అప్పగించేశారా? అయితే మీరు దేవుని కోసం కీర్తించలేరు. మీరు దేవునికి ప్రార్థన చేసేటువంటి సమయాన్ని వేరే దానికి అప్పగించేశారా? అయితే మీరు దేవునికి ప్రార్థన చేయలేరు. మీరు దేవుని కోసం మాట్లాడవలసినటువంటి సమయాన్ని వేరే దానికి అప్పగించేశారా? అయితే మీరు దేవుని కోసం మాట్లాడలేరు. మీరు దేవుని సేవా కార్యక్రమాలలో ఇవ్వవలసినటువంటి అర్పణలను వేరే వాటికి వినియోగించేశారా? అయితే మీరు దేవునికి ఏమీ ఇవ్వలేరు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో దానికి మీరు దాసులైపోయినట్టే. అది మిమ్మును ఏలుతున్నట్టే. ఇటు పాపమునకు మీరు అప్పగించేసుకున్నారా? ఇటు దేవునికి మీరు అప్పగించేసుకున్నారా? పాపమునకు మీరు అప్పగింపబడితే పాపము మిమ్మును ఏలుతుంది.
దేవునికి మీరు అప్పగింపబడితే దేవుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తాడు. స్వతంత్రులుగా చేస్తాడు. ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియచేయటానికే ప్రభు అయిన యేసు లోకంలోనికి వచ్చి నాడు యూదులతో ఆ సంభాషణను జరిగించి ఇదిగో నేడు కూడా ఆయన మాటలను మనకు పాఠంగా తెలియజేస్తున్నారు. నేడు కూడా మనకు ఆ పాఠాన్ని అనుగ్రహిస్తున్నారు. చూడండి ప్రియులారా, ఇప్పటికీ అనేక మంది ఈ మోసంలో ఉండిపోయారు. నాకేంటి కొదువు అనుకుంటున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నారు. ఇల్లు ఉంటే సరిపోయిందా, పొలం ఉంటే సరిపోయిందా, ఉద్యోగం ఉంటే సరిపోయిందా, ఆస్తులు ఉంటే సరిపోయాయా, పెళ్ళిళ్ళు అయితే సరిపోయాయా, పిల్లలుంటే సరిపోయిందా, పిల్లలు చదువుకొని పిల్లలు ప్రయోజకులైతే సరిపోయిందా? నీవు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీవు పాపమునకు దాసుడుగా దాసురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నావా? దేవునికి నిన్ను నీవే అప్పగించుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న స్థాయిలో ఉన్నావా? ఇదే దేవుడు అడుగుతున్నాడు. నీ ఏలిక ఎవరు? నీ ఏలిక దేవుడైతే నీవు దేవుని కోసం బ్రతుకుతావు. వాక్యాన్ని చదవటంలో, వాక్యాన్ని పరిశోధించటంలో, వాక్యాన్ని వినటంలో, వాక్యాన్ని అనేకులకు ప్రకటించటంలో, దేవుని సేవా కార్యక్రమాలలో నీ యొక్క చేయూతనివ్వటంలో, సహకారిగా ఉండటంలో, దేవుణ్ణి కీర్తించటంలో, అన్ని విషయాలలో కూడా ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి కొదువ పెట్టకుండా నీ జీవితాన్ని పూర్తిగా దేవుని కోసం సమర్పించుకున్న వాడవై, సమర్పించుకున్న దానవై నీవెలా ఉంటావు? దేవునికి దాసుడుగా, దేవునికి దాసురాలుగా ఉంటావు. అలా కాని పక్షంలో పాపమునకు నిన్ను నీవే అమ్మివేసుకుంటే, పాపము నీ మీద ఏలుబడి చేస్తుంటే నీవు దేవుని కోసం ఏం చేయగలవు? కనుక ఎవరైతే దేవుని కార్యక్రమాలలో ఉండి తమ్మును పూర్తిగా దేవునికి వశపరుచుకుంటారో వారి నిమిత్తము దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఎవరైతే పాపమునకు తమ్మును తామే అప్పగించేసుకుంటారో వారు పాపమునకు దాసులు, దాసులకు పరలోకములో ఇసుమంతైనా ప్రవేశం లేదు, కొద్దిగా కూడా చోటు లేదు. పాతాళమందే వారి యొక్క గతి, నిత్య నాశనానికి వారు వెళ్ళిపోవాలి. సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాటలు చూడండి. పాపమునకు దాసులైన వారి యొక్క గతి ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దుష్టుల దోషములు వారిని చిక్కుల్లో పెడతాయి, వారు బంధింపబడతారు, వారు దాసులు అయిపోయారు కదా. పాప పాశముల వలన, పాశం అంటే బంధకం, పాప పాశముల వలన వారు బంధింపబడతారు. వారికి ఎటువంటి శిక్ష విధించనక్కర్లేదు. వారు చేసిన పాపమే వారిని పట్టుకొని ఈడ్చుకొని పోతుంది. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి ఈడ్చుకొని పోతుంది. ఇది తథ్యం. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో స్పష్టముగా తెలియజేయించిన ఈ మాటలను మీరు విని గ్రహించిన వారైతే ఇక మీదట మీ ఏలిక ఎవరుగా ఉండాలని మీరు కోరుకోవాలి? దేవుడే మీ ఏలికగా ఉండాలని కోరుకోవాలి. యేసుక్రీస్తును కేవలం విశ్వసించడం మాత్రమే కాదు. ఏదో ఈరోజు నేను 3 పూట్ల అన్నం తింటున్నాను, నాకు కావలసినటువంటి ప్రతి అవసరత తీరుచున్నది అని మీరు అనుకుంటున్నారేమో. ఇదే దేవుని ఆశీర్వాదం అని భ్రమపడుతున్నారేమో. మీరు సత్యమందు నిలవకుండా, దేవుని వాక్యములో మీ అడుగులను స్థిరపరచుకోకుండా పాపమునకు దాసులుగా బ్రతుకుతూ ఉంటే లోక సంబంధమైనటువంటి ఏ స్వతంత్రత కూడా లెక్కలలోనికి రాదు. మీరు స్వతంత్రులే కారు, మీరు ఇంకా దాసులే. అయితే మీరు నిజముగా స్వతంత్రులుగా మారాలంటే ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి మాటలను గ్రహించి యేసుప్రభు వాక్యమందు నిలిచి నిజముగా ఆయనకు శిష్యులుగా మీరు మారాలి. ఆయనను ధరించుకున్నవారుగా, ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చేవారుగా మీరు జీవించాలి. లేదా పాపమునకు దాసులుగానే ఉండిపోయారా? పాప పాశములు మిమ్మును పట్టుకొని పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి పంపించేస్తాయి. కనుక మంచి నిర్ణయం తీసుకోండి. ఇక మీదట పాపమునకు మీరు దాసులు కాకుండా, దుష్టునికి మిమ్మును మీరు లోపరుచుకోకుండా, దేవునికి మిమ్మును మీరే అప్పగించుకున్నవారై మీ అవయవములను నీతి సాధనములుగా,
దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వినియోగించువారై ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మీరు పలికించిన మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మమ్మను మేము నిత్యత్వం మందు ప్రవేశింపచేసుకోగలగటానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువునందు కృపను దయచేసి మమ్మను కాపాడండి. దేవా, ఈ వాక్యము మాలో ఫలించటానికి సహాయమును అనుగ్రహించండి. మమ్మను మేమే పూర్తిగా మీకు అప్పగించుకొని నీతి సాధనములుగా ఈ అవయవములను వినియోగించగలుగుటకు మీ సహాయమును దయచేయండి. ఏమాత్రము పాపమునకు అవకాశం ఇవ్వకుండా దుష్టుణ్ణి మమ్మను ఏలే పరిస్థితిని రానివ్వకుండా మా జీవితకాలమంతా తండ్రి మీ నిమిత్తము వాక్యము విషయమై యేసుక్రీస్తునందు స్వతంత్రులుగా జీవించడానికి అన్ని విధములా మీ సహాయమును అనుగ్రహించి మమ్మను ఆదుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ మనస్సు కలిగినటువంటి మీ బిడ్డలందరికీ కృపను దయచేయమని అడుగుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయారాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను విన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయంగా మీకు తోడ్పాటునిస్తే మీతో పాటు అనేకులకు ఈ విషయాలను తెలియచేయండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ఈ కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. ప్రియులారా, దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా మీ వంతు పాత్రను పోషించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.